గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం మోటివేషన్ ఎవరు? నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు సుమిత్రా డౌరా ఐఏఎస్ కరీంనగర్ కలెక్టర్గా చేశారు. సో ఆమె చాలా ఎస్పెషల్గా సిలబస్ అండర్స్టాండింగ్లో చాలా మిస్టేక్స్ చేసుకుంటారు ఇనిషియల్ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లో. సో మీరు దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అయ్యారు? సో నేను ప్రిపరేషన్ అని అనుకున్నప్పుడు ఏ విధంగా మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నారు? ముఖ్యంగా టైం అలాట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టంగా చదువుతారు, కొన్ని సబ్జెక్ట్స్ని బోరింగ్గా ఫీల్ అవుతారు, అదేవిధంగా టఫ్గా ఫీల్ అవుతారు. మీరు ఏ విధంగా ట్యాకిల్ చేశారు? మోర్ లైక్ కాంటెంపరీ ఇష్యూ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పీర్ గ్రూప్స్ ఉంటారు, అంటే ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి కదా మనకి, ఫ్యామిలీలో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ హేళన చేస్తూ ఉంటారు. సో మనకి ప్రిపరేషన్ టైంలో అదొక డీమోటివేటింగ్ లాగా ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేశారు? లక్కీలీ మీరు చాలా వరకు ఫెయిల్యూర్స్ కూడా చూసారు. సో ఆ ఫెయిల్యూర్స్ని ఏ విధంగా, అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాశారు, దాంట్లో రిజల్ట్ బాగా రాలేదు, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ కావాల్సినటువంటి మోటివేషన్ ఏ విధంగా చేసుకున్నారు మిమ్మల్ని మీరు? ఎవ్రీ ఫెయిల్యూర్ విల్ మాక్ టెస్ట్లు కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మీ ప్రిపరేషన్ జర్నీలో ఏ విధంగా యూజ్ అయ్యాయి? ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్, అదేవిధంగా అక్యురసీ చాలా కీ రోల్ చేస్తున్నాయి. టైం మేనేజ్మెంట్కి వచ్చేసి అక్యురసీ అనేది ఎప్పుడు వస్తుంది? చాలామంది ఆస్పిరెంట్స్ డిప్రెషన్లోకి వెళ్తారు. సో మీరు ఆ మెంటల్ స్ట్రెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేశారు? సో ఇది ప్రాపర్ ప్లానింగ్తో మనం చాలామంది ఆస్పిరెంట్స్ కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవుతారు కదా, సో వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? కోచింగ్ అనేది, సో ఈ కొత్త సబ్జెక్ట్స్ మనం ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో వచ్చినప్పుడు